ఫిలిం జై బాలయ్య జై జై బాలయ్య. ఏం నచ్చింది సినిమాలో? అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ క్లైమాక్స్ అన్న ఎమోషన్ తో నిండింది అండ్ స్టార్టింగ్ విజువల్స్ ఆఫ్ బాలయ్య చుమ్మా జై బాలయ్య. బీజిఎం బీజిఎం చాలా బాగుందండి. కంటిన్యూస్ గా బీజిఎం రప్ప అంతే. ఫైట్స్ ఆసమ్ అండి, ఆసమ్. ప్రతి దాంట్లో ఎన్బికే ఎలివేషన్ కానీ అండి ఫైట్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, అంతా బాగుంది. ఆల్ రౌండర్ సినిమా బ్లాక్ బస్టర్. అమేజింగ్, అసలు సూపర్ హిట్. సంక్రాంతికి అయితే ఈజీగా చాలా రోజులు ఆడుతుంది. అండ్ ఈ స్టోరీ బాలకృష్ణ గారికి తప్ప ఇంకెవ్వరికి సూట్ కాదు. డైలాగ్స్ అమేజింగ్, బీజిఎం చాలా బాగుంది, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక వెయిటేజ్ ఉంది. దట్ ఈస్ అమేజింగ్. అండ్ అఖండ తర్వాత ఇంత మంచి ఫీల్ నాకు ఈ మూవీకే వచ్చింది బాలకృష్ణ గారు. మధ్య బాలకృష్ణ గారు చూస్తే ఏజ్ కి తగ్గట్టు హుందాగా క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే హీరోయిన్స్ వెనకాల పట్టడం ఇలాంటివి కాకుండా. అండ్ డాకు మహారాజ్ కూడా ఆయన క్యారెక్టరేషన్ గురించి ఏం చెప్తారు? అసలు ఆయన క్యారెక్టర్ చాలా నీట్ గా డిఫైన్ చేశారు. ఆ హీరోయిన్స్, ఆ రొమాన్స్ అదంతా ఏం లేదు, స్క్రాచ్ అంతా ఏం లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్, ఆన్ ద పాయింట్. లాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మూవీ. డెఫినెట్ గా, నో డౌట్. చాలా నీట్ గా ఉంది యాక్షన్. ఎలా ఉంది మూవీ? మాస్టర్ పీస్ అన్నమాట. పర్ఫెక్ట్ కాస్టింగ్ విత్ బాబీ డియోల్ and Balakrishna. Crazy movie, crazy songs. It was great overall. What about Taman BGM? Taman BGM. Crazy dabdi dibdi andarki telusu. Heavy music, everything, yeah. So dialogues, action. My favorite dialogue is Masters lo murders chesan అని చెప్పి. ఆ dialogue ni nobody can beat. So it was great, yeah. So finally your rating. Rating. 100 on 10, like obviously. 100 out of 10, that's it. One dialogue please. Masters lo nen murders chesa. That's my favorite dialogue, yeah. Thank you. పిల్లలు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అండి, వీళ్ళిద్దరు బాలకృష్ణ ఫ్యాన్స్. ఎమోషన్స్ ఉన్నాయండి సినిమాలో, కూడా సెంటిమెంట్ ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ అదిరిపోయింది. బాలయ్య మార్క్ డైలాగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? పేల్తనే అసలు డైలాగ్స్ ఉన్నాయండి, చాలా డైలాగ్స్ ఉన్నాయండి. ఇంకా చూడాలి, మళ్ళీ చూడాలండి. మళ్ళీ చూస్తే గానీ పట్టుకోలేము ఆ డైలాగ్స్. తమన్ బీజిఎం వల్ల ఇంకా సినిమా బాగా ఎలివేట్ అయిపోయింది. బాలయ్య గారి సినిమా అంటే ఎక్కువ యాక్షన్ పార్ట్ ఉంది, బట్ దీంట్లో యాక్షన్స్ తో పాటు అండ్ స్టోరీ కూడా కరెక్ట్ గా ఉందా లేదా రొటీన్ స్టోరీ లానే అనిపిస్తుందా? లేదండి, యాక్షన్ కూడా ఉంది, రొటీన్ అని ఏం అనిపించలేదు, అంతా బాగుంది. ఇంకా ఏమని అంతా బాగుంది. మైనస్ ఏం పెద్దలేదండి. ఇంకా సాంగ్స్, మ్యూజిక్ ఉంటే చాలా యాడప్ అయ్యేదండి. మ్యూజిక్ ఇంకా ఉంటే బాగుండేది. ఒక 2 songs తప్ప పెద్ద ఏం అనిపించలేదు. అదే కొంచెం అది అనిపించింది అలాగా. ఆ సాంగ్ అంటే పర్వాలేదండి, మరీ అంతలా కాదు, కానీ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేది. ఇంకా అసలు నీట్ గా వేసి ఇంకా అసలు బాగుండేది. ఎలా ఉంది సినిమా? ఏం నచ్చింది సినిమా? నాకు ఫస్ట్ సాంగ్ నచ్చిందా? ఏది చిన్ని సాంగ్? ఓకే. బాలయ్య బాబు గారి యాక్షన్ ఎలా ఉంది? బాగుంది. నేను ఒక డైలాగ్ చెప్తా. చెప్పు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఇంకా ఇంకో డైలాగ్ చెప్పు. నాకు అదొక డైలాగ్ వచ్చు. ఏమేం చూసావు బాలకృష్ణ గారి సినిమాలు? అఖండ, బాలకృష్ణ, వీరసింహారెడ్డి. అఖండ, వీరసింహారెడ్డి. ఇది థర్డ్ మూవీ బాలకృష్ణ. 3 సినిమాలు ఏది బాగా నచ్చింది? ఇదే మూవీ నచ్చిందా? ఇదే నచ్చిందా? ఏం నచ్చింది ఈ సినిమాలో? డాకు మహారాజ్ నచ్చారా, వేరే బాలకృష్ణ నచ్చారా? నాకు డాకు మహారాజే నచ్చారు. హార్స్ రైడింగ్ చేస్తున్నారు. ఓకే, హార్స్ రైడింగ్ చేస్తున్నారా? నాకు అది అంటే ఇష్టం. ఓకే, డన్. థాంక్యూ. అండి చాలా బాగుందండి. బాలకృష్ణ మూవీ అయితే ఇప్పుడు సంక్రాంతికి చాలా బాగా అనిపిస్తుంది. మంచి మూవీ రిలీజ్ చేశారు. సో వి ఎంజాయ్డ్. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్కరు. అండ్ ఈసారి అయితే బాలయ్య అయితే తోపు. సంక్రాంతి రామ్ చరణ్ గారిదా, వెంకటేష్ గారిదా, బాలయ్య గారు? యాక్చువల్లీ నేను వేరే చూడలేదండి, బాలకృష్ణదే వచ్చామన్నమాట. సో అన్ని బాగుండాలనే మేము కోరుకుంటున్నాము. బట్ ఇది మాత్రం ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చెల్లెలు, డాటరు సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఎంకరేజ్. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ అన్ని బాగున్నాయి. జై బాలయ్య. అమ్మా అంటే భగవత కేసరి నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ చూసుకుంటే బాలయ్య గారు వయసుకి తగ్గట్టు హుందాతనంగా చేస్తున్నారు. అంటే హీరోయిన్స్ వెనకాల పట్టడం ఇలాంటివి కాకుండా. సో ఎలా అనిపించింది? బాగా అనిపించింది.
అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. బాలయ్య బాబు ఏదైనా చేస్తే అది సూపర్. ఓకే, ఫైట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. డాన్స్ అయితే అమేజింగ్. ఓకే, స్టోరీ ఎలా అనిపించింది? పాప సింగర్ స్టోరీ సూపర్, చాలా బాగుంది. బాగుంది. ఓకే, జై బాలయ్య. జై బాలయ్య. బాలయ్య గారి బాబు, బాలయ్య బాబు, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బీజిఎం ఎలా అనిపించింది? సారీ, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వండర్ఫుల్ అండి. తమన్ గారు అసలు వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్ సీక్వెన్స్ నో అండి, నో, కంప్లీట్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన ఎస్ అండి, ఫ్యామిలీ కంప్లీట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అలా తేడా, మూవీ విల్ బి గోయింగ్ అండి. వెరీ ఎంటర్టైనింగ్ సాంగ్స్, బాలయ్య బాబు గారి డాన్స్, తమన్ గారి మ్యూజిక్, వెరీ గేమ్ చేంజర్ డాకు మహారాజా. నాకు లైన్ అనేది దెబ్బతింటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక స్టోరీ లైన్ అవన్నీ చూస్తాం కాబట్టి. స్టోరీలో ప్లస్ పాయింట్ ఏంటన్నా? అదే అంటే రొటీన్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేదే. ఎలివేషన్లు బీజిఎం అదొకటే సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా బాలయ్య బాబు? మేబీ, ఎందుకంటే ఆబ్వియస్ ఇదే బాగుంది. మేబీ ఇవి రెండు ఉంటాయేమో, వెంకటేష్ గారిది ఇది. బ్రో, ఫెటలిన్ అని ఒక డ్రగ్ ఉంటుంది బ్రో. ఫెటలిన్ అనేసి ఒక డ్రగ్ ఉంటుంది. నాకు తెలిసి బాబీ కొల్లి గారు ఆ డ్రగ్ తీసుకొని ఏమన్నా రాసి ఉంటారేమో అనుకుంటున్నాను. ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ డ్రగ్. బాలయ్య బాబు గారితో తీసారంటే అది వేరే లెవెల్ అసలు. మొత్తానికైతే స్టోరీ అయితే చాలా బాగుంది. మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ ఫైట్స్, ఆయన డైలాగ్స్, ఎప్పటికీ ఆయన డైలాగ్స్ అవి అయితే ఎప్పటికీ తగ్గవు, అవి తగ్గేదే లేదు. సో చాలా అంటే చాలా బాగుంది బ్రో. మూవీ అయితే చూడండి. లాగ్ అదేం లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఏముంటుంది అంటే అంత స్టోరీ చెప్తాడు అంతే, అంతకు మించి ఏముండదు భయ్య. సాంగ్స్ బాగుంది. నాకు ఒక సాంగ్ లో ఒకటి బాగా నచ్చింది. సాంగ్ అయితే గుద్దుతాడు, అది మాత్రం మెటలే భయ్య. ఐటమ్ సాంగ్ కాదు, హీరోయిన్ తోటి ఉంటుంది, ఇట్లా గుద్దుతాడు, అది మాత్రం లేదు. నాకు అదొకటే చాలా బాగా అనిపించింది. అదొకటే ఫీల్ అవుతున్నా నేను. అది అసలు ఎందుకు పెట్టలే అని మాత్రం చాలా బాధపడుతున్నా. అది గేమ్ చేంజర్. అది తప్ప సినిమా భయ్య, తప్ప సినిమా. అది వేస్ట్ అంతే. కాపీ అనేది కనిపించింది. ఎక్కడ చూసావు అది? ఎక్కడ చూసావు? ఇస్మార్ట్ శంకర్ చూసావా? సేమ్ అదే బీజిఎం అలా కనిపించిందా? బోర్ కొట్టింది ఏమన్నా? బోర్ కొట్టలేదు కానీ ఫ్లాష్ బ్యాక్ ఉందా? సెకండ్ ఏది నచ్చింది ఎక్కువ? ఎక్కువ ఏది నచ్చింది? మూవీలో ఎక్కువ ఏది నచ్చింది చెప్పండి. బ్లాక్ పాంథర్ అదే వస్తుంది. కమల్ మ్యూజిక్ ఎట్లా ఉంది? కాపీ అని చెప్తున్నా. కాపీడా? ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది.